ఇప్పుడు అంటే మీకు 25, 20 అంటే మీరు చదువు అయిపోయి ఇక నేను చదవలేను, ఏదైనా పని చేసుకుంటారు అదే అని పని చేసుకునే వాళ్ళం కానీ, లేదంటే వ్యాపారాలు ఎవరైనా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పటి నుంచే కాస్త మీరు రూపాయి పాపాయి దాచుకోండి. ఎందుకంటే తల్లి ఇస్తుంది తండ్రి ఇస్తాడని చెప్పి వాళ్ళ మీద ఆధారపడకోకుండా మన మీద మనం సంపాదించుకునేటట్టుగా చూసుకోవాలి. మేమేంటంటే ఆ రోజుల్లో మాకు అవగాహన లేదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. మేము తొందరగానే అంటే నా 21 ఏజ్కి నేను పెళ్లి చేసేస్తున్నాను. అంటే చూసేవాళ్ళు కూడా మాకు ఎవరు లేరు, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఆ ఇబ్బందులు మీరు పడకూడదని చెప్పేసేసి నా చిన్న సలహా, అంతే, ఇంకేం కాదు. చేసాం, ఎన్నో పనులు చేసాం, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాం, చిన్న చిన్న పనులు చేసి కూలి పని చేసుకొని. అంటే అవగాహన లేదు, నాకు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మీకన్నా ఈ రకంగా ఈ వీడియోలో కానీ ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్లోనే మనకి ఎన్నెన్నెన్నో వీడియోలు యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి మీకు కాస్త ఇలాగ చూసి కూడా మీరు ఏదైనా చేసుకోవచ్చు. మాకంటే అసలు 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 సలహా చెప్పేవాళ్ళు లేరు, ఇంట్లో చెప్పేవాళ్ళు లేరు, బయట చెప్పేవాళ్ళు లేదు. మాకు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళిపోవడం అంతే. ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చేస్తే రేపు మీ జీవితం బాగుంటుంది, మీరు సెటిల్ అవుతారని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. మాకు పెద్ద మనుషులు అయినా సరే ఎవరు లేరు ఆ టైంలో. ఆ టైంలో ఏం పెద్ద మనుషులో ఏమో మాకైతే ఎవరు చెప్పలా, మా తల్లిదండ్రులు చెప్పలా మేము ఏ పని చేస్తే అది. మరి మీరు కానీ ఇప్పుడు మీ మనసుకే వదిలేస్తున్నా, మంచి పనులు ఏమైనా ఉంటే చేసుకోండి. అంటే చేతి పని కానీ, లేదంటే వ్యాపారాలు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే చేయగలరు, కొంతమంది చేయలేరు. అలాగే మీకు ఇష్టం వచ్చిన పనే చేసుకోండి. ఎందుకంటే రోజులు ఎట్టా ఉన్నాయంటే మనం ఇంట్లో 2, 3, 4 సంపాదించినా కూడా ఆ సంపాదన సాలట్లా, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇల్లు గడవట్లా, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఈ తలకాయ నొప్పులు ఏమో ఎక్కువైపోయినాయి. అంటే ఖర్చులు ఏముంది, ఇప్పుడు అన్నీ ఖర్చులే. ఇది కాదు, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, ఇక ఈ ఫోన్లకి రీఛార్జ్లు చేసుకోవాలి, మనం ఇంట్లో చూసుకోవాలి. దానికి తోడేమో ఇవన్నీ పెద్ద బ్యాడ్ టైం లాగా ఉన్నాయి మాకైతే. మా టైమే చాలా బాగుంది, అసలు గోల్డెన్ టైం అసలు మాకు, అసలు నెంబర్ 1 టైము. తక్కువ జీతాలైనా హ్యాపీగా బతికేవండి, ఇంత లేదు మాకు అసలు. ఈ తలకాయ నొప్పులు లేవు, ఈ గోళ్ళు లేవు మాకు అసలు. ఉన్నాయా ఈ గోళ్ళు మనకి అసలు ఆ టైంలో? చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి. ఈ గోళ్ళు ఎవరికైనా అంటే ఒక 50, 55, 60, 70 వచ్చిన 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరికన్నా వాళ్ళకి తెలిసిద్ది. ఆ టైంలో ఏదో పిచ్చి టైం కాబట్టి మా తల్లిదండ్రులు ఒక్కొక్కరికి 4, 5 పిల్లలు. ఇప్పుడు ఒక్క పిల్లడినే పోషించి వాడిని పెంచి పోషించాలంటే చచ్చిపోతున్నారు. ఒక్క పిల్లడికే, ఒక్క పిల్లకి కానీ ఒక పిల్లడికి కానీ. అదే ఇద్దరు ఉంటే ఇంకొంచెం కష్టం, అంటే స్కూల్ ఫీజులు అయ్యేది. రొటీన్ అయిపోయింది ఇది. ఏంటంటే నా బిడ్డ బాగా చదువుకోవాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలని వీళ్ళు అనుకుంటారు. కానీ దానికి తగ్గ స్తోమత కూడా ఉండాలి కదా, స్తోమత ఉండాలి కదా. ఉన్నవాళ్ళు చదివించుకున్నారు, లేనివాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని ఆడ తిప్పలు ఆడబడుతున్నారు. మీరు ఎవరైనా సరే కొత్తగా పెళ్లి చేసుకొని ఏమైనా లైఫ్ బాగుండాలి అనుకుంటే మీరు చక్కగా ఒక పొజిషన్తో చక్కగా ముందుకెళ్తే మీకు మా ఏజ్కి వచ్చేపాటికి మీకు బాగానే ఉంటారు. ఎందుకంటే మేము సంపాదించడం అనేది జరగని పని, అది ఇంకా అవ్వదు. మేము సంపాదించిన వేస్ట్. మాకేంటంటే తింటాకి ఆటికి చక్కగా సరిపోతాయి, ఇబ్బంది లేదు. ఇంకా కొత్త యువత ఎవరైనా వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. మా పాత వాళ్ళం ఏంటంటే మేము ఆల్రెడీ దెబ్బలు తినేసేసి ఇళ్లలో కొంచెం ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళమే ఎక్కువ ఉన్నాము, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా డబ్బులు ఉంటేనే, డబ్బుకి విలువ ఇస్తున్నారు కానీ మనుషులకి వాల్యూ ఇవ్వట్లా. కానీ మనిషికి వాల్యూ ఇవ్వాలి, విలువ ఎక్కువ ఇవ్వాలి, మనుషులకు ఇవ్వట్లా. మరి ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీకు అంటే మన రోజువారీగా ఏదోటి ఇలాగా మనం మీరు నాకు కామెంట్ పెట్టండి, మీకు నేను రిప్లై ఇస్తాను. అంటే సొసైటీ అలా అయిపోయింది. మీరు ఇప్పటికన్నా కొంచెం మేల్కొని మీరు ఎవరైనా కొత్తగా వస్తే, అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం జాగ్రత్త పడండి. సరేనా ఫ్రెండ్స్? అప్పుడు ఉంటాయి, ఇబ్బంది లేని మనిషే లేడు. సరేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీకు నేను కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.